ఓం నారాయణ ఆదినారాయణ. నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్య స్వామి. రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. అధ్యాయం 13. నాటికి నేటికి ఏనాటికి. చివరి భాగం. నట్టేటి లక్ష్మమ్మకు రోజు కలలో యమకింకరులు కనిపించి భయపడేది. ఎప్పుడూ ప్రక్కన మనిషి ఉండాలి. ఆమె స్వామి సమాధిని దర్శించి 20 రోజుల పాటు 2 పూటలా రోజు 5 ప్రదక్షిణాలు చేసినా ఫలితం కనిపించలేదు. అప్పుడు పూటకు 108 ప్రదక్షిణాలు చేస్తూ సమయమంతా స్వామి స్మరణతో గడపసాగింది. 3వ రోజు మధ్యాహ్నం దుని దగ్గర ఒక పిల్లవాడు కనిపించి ఆమె చేతిలో విభూతి పెట్టి మరుక్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తిరిగి చూస్తే అతను కనిపించలేదు. అప్పటి నుండి ఆమెకు భయం తగ్గిపోయింది. తర్వాత ఆమెకు ఎప్పుడు మైలవుతూ కాలు డొక్క నొప్పి పుడుతుంటే స్వామి స్వప్నంలో కనిపించి 3 నెలల టైం ఉన్నది, శ్రద్ధగా నన్ను స్మరించు అని చెప్పారు. కన్నవరం రాజయ్యకు 1 వారం రోజులు జ్వరం కాచి బాగా నీరసపడ్డాడు. స్వామిని ప్రార్థించి పడుకున్నాడు. కలలో స్వామి తంబూరా వాయిస్తూ, నీ విషయం నాకెప్పుడూ బాధేనయ్యా, ఈ తంబూరా పట్టుకో అని ఇచ్చారు. అతనికి మెలకువ వచ్చేసరికి జ్వరం తగ్గిపోయింది. గుండుబోయిన నరసయ్యకు 2 బిడ్డలు పుట్టిపోయారు. 3వ బిడ్డకు 5వ రోజు నుండి జ్వరం మొదలై ఏమి త్రాగినా వాంతి చేసుకుంటున్నది. కళ్ళు మూసివేసి బాధపడుతున్నది. బిడ్డ ఇక దక్కదని అందరూ ఏడుస్తుంటే ఆ దారిన పోతున్న గోనుగుంట రామమ్మ వచ్చి స్వామివారి విభూతి పూసి బిడ్డ నోట్లో కొంచెం వేసి బిడ్డ బ్రతుకుతుందని చెప్పి వెళ్ళిపోయింది. గంటలో బిడ్డ బ్రతికి తెల్లవారేసరికల్లా పాలు త్రాగింది. వారు ఆ బిడ్డకు స్వామివారి పేరు పెట్టుకున్నారు. శ్రీరామయ్య ప్రతిరోజు అనికేపల్లి నుండి స్వామి ఆశ్రమానికి భిక్షాన్నం తెచ్చేవాడు. ఆగస్టు 20, 1983న అతడు తన తోటలోని పూరిపాకలో ఉన్నాడు. స్వామి తువ్వాలు తల మీద వేసుకుని దర్శనమిచ్చి, అక్కడంత పని జరుగుతుంటే ఇక్కడ తంబూరా మీటుతూ కూర్చున్నావా అన్నట్టు వెటకారంగా సైగ చేశారు. తెల్లవారి అతడు గొలగమూడి చేరి అప్పుడు జరుగుతున్న ఆరాధనకు హాజరై 2 నెలలు అక్కడే ఉన్నాడు. గొలగమూడిలో ఒకరోజు తూపిలి పిచ్చమ్మగారి పాప ఇంకొక పాపను ధునిలోకి తోసింది. ఆ పాప ముంజేతి వరకు నిప్పుల్లో కూరుకుపోయింది. వెంటనే నాగయ్య బిడ్డను బయటికి లాగాడు. పాపకు చేతులు కందనైనా కందలేదు. తూపిలి వెంకయ్య గుడ్డల మూట బస్సు మీద వేయడానికి నిచ్చెనెక్కాడు. వెంటనే బస్సు కదలడంతో పైనుండి అతడు ఒక ప్రక్క మూట ఒక ప్రక్క పడిపోయారు. అయినా అతనికి చిన్న దెబ్బైనా తగలేదు. అతడు మూట తీసుకుని బస్సు వెంట పరిగెత్తడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కారణం, 3 రోజుల ముందు అతని భార్యకు స్వామి సమాధి మందిర పూజారి కలలో కనిపించి ఆమెకు బొట్టు పెడతానని చెప్పి కుంకుమ చేతిలో వేశాడు. భాగవతుల రఘురామయ్య రాత్రి 9 గంటలకు మోటార్ సైకిల్ మీద స్వామి సమాధి దర్శనానికి వస్తున్నాడు. ఒకచోట హఠాత్తుగా బండి ఆగిపోయి ఇక కదలలేదు. అతడు స్వామిని స్మరించగానే 2 రైతులు వచ్చి 10 బారల దూరంలో రోడ్డుకు అడ్డంగా త్రవ్విన 6 అడుగుల లోతు గుంట చూపారు. బండి ఆగిపోకుంటే ఏమయ్యేదో. అతడు బండి వెనుకకు త్రిప్పి స్టార్ట్ చేయగానే వెంటనే బయలుదేరింది. కొనిదన్న నాగేశ్వరరావు స్వామి కార్యక్రమంలో సేవగా వస్తువుల ఆశ్రమానికి తోలుతాడు. ఆగస్టు 23, 1985 అర్ధరాత్రి నెల్లూరు నుండి అరటి పిలకలు, పూలమాలలు మొదలగు సామాన్లు ట్రాక్టర్లో తీసుకొస్తున్నాడు. కల్లూరుపల్లి బ్రిడ్జి దాటగానే అతనికి నిద్ర తూగింది. మెలకువ వచ్చేసరికి అతని ఎదుట 25 గజాల దూరంలో గొలగముడి బ్రిడ్జికి పెద్ద రంధ్రం పడి ఉంది. అప్పటికి 3 కిలోమీటర్ల దూరం నిద్దట్లోనే మలుపులు భద్రంగా తిరిగి ట్రాక్టర్ అక్కడి దాకా రావడమే మొదటి వింత. తర్వాత సరిగా సమయానికి మెలకువ రావడం మరొక వింత. ఆ వింతయే స్వామి దయ. సిద్ధమ్మ గొలగముడి ఎరుకపాలెం. సిద్ధమ్మకు వివాహమై 8 సంవత్సరాలైనా సంతానం లేదు. డాక్టర్లు, భూత వైద్యులు, మ్రొక్కులు ఏవీ ఉపకరించలేదు. 1982 తీవ్రమైన జ్వరంతో 1 వారం రోజులు ఆసుపత్రిలో ఉన్న తగ్గకపోయేసరికి భయపడి ఇంటికి వచ్చి స్వామి దర్శనానికి వెళ్ళాలనుకున్నది. పట్టుదలతో కోనేటిలో మునిగి స్వామి సమాధికి ప్రదక్షిణం చేసి ఆంజనేయ స్వామి మందిరంలో పడుకున్నది. తెల్లవారేసరికి జ్వరం తగ్గిపోయింది.
అంతటితో స్వామి తనకు సంతానం ఇచ్చే వరకు విడువరాదని తలచింది. నిత్యము సమాధికి 108 ప్రదక్షిణలు చేస్తూ ఎవరితో మాట్లాడకుండా స్వామినే స్మరిస్తూ చెట్ల క్రింద నివసించింది. ఒకరోజు ఆమెకు ఒక కల వచ్చింది. వారి పంది చేలో పడితే రైతులు కొడుతున్నారు. దానిని కొట్టవద్దని ఆమె అడ్డం పోయింది. స్వామి వచ్చి, దీనివలననే నీకు ఈ కష్టాలొచ్చాయి, దీనిని బతకనీయవద్దు అని పందిని తీసుకెళ్లి సముద్రంలో పడేశారు. ఇలా నెల గడిచినా ఫలితం కనిపించలేదని ఆమె దుఃఖిస్తుంటే ఒకనాడు కలలో బుజ్జయ్య కనిపించి ఆమెకు గాజులు తొడిగాడు. స్వామి కనపడి ఏమీ చెప్పలేదని ఒక రోజంతా ఆమె అన్నం తినలేదు. రాత్రి కలలో స్వామి కనిపించి పిడికెడు వక్కలు ఆమె చెంగులో వేసి, సంతానం ఇచ్చాను, ఇక అన్నం తినమ్మా అని ప్రేమగా అన్నారు. ఆమె తన దీక్ష విరమించింది. స్వామి చెప్పినట్లు సంతానం కలిగింది. బిడ్డకు స్వామి పేరు పెట్టుకోవాలనుకుంటుంటే కలలో స్వామి కనిపించి, మొదటి బిడ్డకు మీ కులదైవం పేరు, రెండవ బిడ్డకు నా పేరు పెట్టుకో అని చెప్పారు. ఈమెకు ఏ బాధ కలిగినా స్వామి సమాధి దగ్గర మొరపెట్టుకుంటే ఆ రాత్రే స్వామి దర్శనమిచ్చి ఆమెను ఊరడిస్తారు. మహాసమాధి అనంతరం కూడా భక్తులకు స్వామి తన బోధ వినిపిస్తూనే ఉన్నారు. నూతేటి శ్రీరాములు నాయుడు తన నిమ్మతోటలోని గుడిసెలో స్వామివారి పటాన్ని ఒకనాటి ఉదయం పూజించి నివేదనకు ఏమీ లేక ఒక నిమ్మకాయ కోసి అర్పించాడు. ఇంటి నుండి వచ్చిన పేలపిండిలో కొంత భాగం నివేదించి నోట్లో వేసుకున్నాడు. అది నిమ్మకాయ వలె అతి పుల్లగా ఉన్నది. మనము దేనిని ప్రీతిగా తింటామో దానినే భగవంతునికి నివేదించాలని స్వామి భావం. ఇతడే ఒకరోజు గుడిసెలో ఆవు పంచితం చల్లుతుంటే స్వామి పటం మీద పడింది. ఆవు పంచితం పవిత్రం కదా అని అతడు తుడవలేదు. ఆనాటి రాత్రి ఆయనపై ఏవో చుక్కలు పడ్డాయి. పైన చూస్తే బల్లి లేదు, వాసన చూస్తే ఆవు పంచితం. అది స్వామి చేసిన పనేనని మనమేది అసహించుకుంటామో అది స్వామిపై పడిన శ్రద్ధతో తుడవాలని అతడు తెలుసుకున్నాడు. స్వామికి ఆయన పటానికి తేడా లేదని ఈ రెండు లీలలు కూడా మనకు తెలుపుతున్నాయి. ఒక భక్తురాలు తన కుమార్తె కాపురం చక్కబడలేదని స్వామిని ప్రార్థించింది. నాటి రాత్రి స్వప్నంలో ఆమె ఒక నదిలో దిగి మధ్యకు పోయింది. ఇంకా గట్టు చేరలేదని అనుకుంటూ ఉండగా ఆమెకు మెలకు వచ్చింది. అలానే ఆదినారాయణ రెడ్డికి 1985లో ఒకదాని వెంట ఒకటి వరుసగా కష్టాలొచ్చాయి. వాటికి తోడు అతని భార్యకు మద్రాసులో ఆపరేషన్ అయి ఇంటికి వచ్చిన కొద్ది కాలానికి మళ్లీ నడుము నొప్పి వస్తే మద్రాసు తీసుకెళ్లారు. అతడు స్వామిని ప్రార్థిస్తే నాటి రాత్రి అతనికి ఒక కల వచ్చింది. వాళ్ళ గ్రామస్తుడు ఒకడొచ్చి, నీకోసం పెనవర్తిపోయాను, అక్కడ లేవు, ఇక్కడికి వచ్చాను. శిబిచక్రవర్తి వంటి నీకు విభూతి ఇచ్చి 3 నెలల్లో నయం చేయాలనుకున్నాను, కానీ 7 నెలలు పట్టేటట్లు ఉంది. నా వాడి అవడం వల్ల నీ కర్మను దయతో క్షాళనం చేస్తాను, కానీ టైం పడుతుంది, ఓర్పు వహించు అన్నాడు. ప్రారబ్ధం బలీయమైనప్పుడు విశ్వాసంతో కూడిన ఓర్పుతో సద్గురువును అంటిపెట్టుకుని ఉండడమే సరి అయిన మార్గమని స్వామి ఈ భక్తునికి నేర్పించారు. ఒకసారి స్వామి సేవకులిద్దరికీ తగవు వచ్చింది. రోసిరెడ్డి వారిలో సమంజసమైన సేవకుని బలపరిచి రెండవ వాణ్ణి మందలించాడు. అతనితో ఆ రోజు స్వామి, నీకు ఈరోజు ఒక లోకం వచ్చిందయ్యా అన్నారు. అధర్మాన్ని ఖండించి ధర్మాన్ని బలపరచడం మహాపుణ్యమని మన విధి అని, అలా చేయకపోవడం మహాపాపమని స్వామి భావం. భక్తులు ఎక్కడ ఆపదలో ఉన్నా స్వామికి వెంటనే తెలిసిపోయేది. ఆయన వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉండేవారు. చాలా కాలం స్వామిని సేవించిన బరిగెల నాగయ్య ఒకరోజు ప్రకటెముకల క్రింద నొప్పితో అల్లాడుతున్నాడు. డాక్టర్ వద్దకు రమ్మంటే, స్వామియే నా వైద్యుడు, నాకు దిక్కు ఆయనే అని చివరకు, స్వామి నీవు భూలోకం బదిలి వైకుంఠానికి వెళ్ళావా, లేక నన్ను మరిచావా అనుకున్నాడు. వెంటనే కలలో స్వామి కనబడి, నేనెక్కడికి పోయానయ్యా, నీవెమ్మడే ఉండ్లా అన్నారు. చిరకాలం సేవించిన పంచాక్షరి మస్తానయ్యకు స్వామి స్వప్నంలో కనిపించి ఆపదలు తొలగిస్తుండేవారు. 1984వ సంవత్సరంలో ఒకనాటి రాత్రి స్వామి కలలో కనిపించి, అయ్యా 5 శవాలు ఒకేసారి లేవవలసి ఉన్నది, సతాయించడానికి వీలు లేని పరిస్థితి, మీరేమో మొరటు మనుషులు, చెబితే వినిపించుకోరు అన్నారు. మరునాడు నిద్రలేచి అతడు ఆందోళన పడుతుంటే ట్రాక్టర్ తోలుకొని పెనవర్తి పొమ్మని వాళ్ళ అన్న చెప్పాడు. అతడు తన కల గురించి ఎంత చెప్పినా ఆయన వినిపించుకోలేదు.
అతడు బయలుదేరక తప్పలేదు. దారిలో మలుపు వద్ద ఒక లారీ వచ్చి ట్రాక్టర్ను గుద్దింది. రెప్పపాటులో ఆకాశంలో ఎవరో అరచేయి చాపినట్లు అతనికి కనిపించింది. మస్తానయ్య చిన్న గాయంతో బయటపడ్డాడు. మిగిలిన నలుగురికి ప్రమాదమైన దెబ్బలు తగిలి కూడా ఎలాగో బ్రతికి బయటపడ్డారు. ఒకప్పుడు నారాయణరెడ్డి తన పొలంలో 4 చోట్ల నీటి కోసం పాయింట్లు వేయించినా నీరు పడలేదు. అప్పుడు డ్రైవర్ మస్తానయ్య నీరెక్కడ పడుతుందో తెలపమని స్వామిని ప్రార్థించాడు. ఆ రోజు రాత్రి కలలో అతనికి ఆ పొలంలో ఒకచోట కొంగలు, జంతువులు నీరు త్రాగుతున్నట్లుగా కనిపించింది. మర్నాడు అతడు అక్కడ బోరింగ్ వేయించాడు. అక్కడ సమృద్ధిగా నీరు పడింది. ఓం నిత్య సత్యాయ నమః. అధ్యాయం 13 నాటికి నేటికి ఏనాటికి సమాప్తం. ఈ 13వ అధ్యాయంతో పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు రచించిన నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్య స్వామి గ్రంథం సర్వం సంపూర్ణం. ఈ గ్రంథంలో చివరగా మహాత్ముల చరిత్ర పారాయణ భగవద్ అనుభూతిని ప్రసాదిస్తుందా అనే శీర్షిక క్రింద పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు మనకు అందించిన అద్భుతమైన సందేశాన్ని మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆది నారాయణ.